నమస్తే. మీరు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? దానికి ఏమేం కావాలి? ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? దీని గురించి మాట్లాడబోతున్నారు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీస్ నుంచి సీనియర్ అడ్వైజర్ అఖిల్. అఖిల్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. జనరల్గా అబ్రాడ్ వెళ్ళాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఈరోజు మీరు చూసినట్టయితే ప్రతి కంట్రీకి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. లైక్ అబ్రాడ్కి వెళ్ళి స్టడీ చేసుకోవాలనుకున్న వాళ్ళకి బీటెక్లో ఎంత పర్సెంటేజ్, డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ అని చూస్తున్నారు. లేదు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఫైన్, డిగ్రీ కానీ బీటెక్ మాస్టర్స్ కానీ లేకపోతే బీటెక్ చేసి ఎంటెక్ చేసిన వాళ్ళకి కానీ ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది అక్కడ డిమాండ్ ఉందా లేదా అని చూస్తారు. దానితో పాటు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అవి రాసారా లేదా, దాని ఎలిజిబిలిటీ వాళ్ళు అప్రోచ్ అయ్యారా లేదా, అంటే రీచ్ అయ్యారా లేదా అవి చూస్తారు. అవి చూసిన తర్వాత ఆ స్టాండర్డ్స్కి వీళ్ళు రీచ్ అవుతున్నారు లేదా. ఫర్ ఎగ్జాంపుల్ కెనడాకి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది 67 పాయింట్స్ అని చెప్పేసి, ఆస్ట్రేలియాకి 65 పాయింట్స్ అని ఉంటుంది. జర్మనీ జాబ్ సీకర్ వీసాకి స్టెమ్ బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత ఆ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఒక 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చూస్తారు. ఈ విధంగా ప్రతి కంట్రీతో ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాని రీచ్ అవుతే దాన్ని బేస్ చేసుకొని మనం సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా మంది కెనడాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకంటారు? ఎన్నో కంట్రీస్ ఆపర్చునిటీస్ ఇస్తున్నా కానీ కెనడాకి వెళ్ళి జాబ్ చేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు అంటే, ప్రస్తుతం కెనడా ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది. సోషల్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి అంటే, ఏదైనా కంట్రీలో డిపెండెంట్ జాబ్ చేయాలి అనుకుంటే ఒక సపరేట్ వీసా వేసుకోవాలి. అదే కెనడాకి వచ్చేటప్పటికి ప్రైమరీకి ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ప్రైమరీ అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ డిపెండెంట్ కూడా వస్తాయి. ఓకే, సోషల్ బెనిఫిట్స్ అంటారు. వాటిలో మెయిన్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయంటే, ప్రైమరీ అండ్ డిపెండెంట్ కెన్ వర్క్ ఫర్ ఫుల్ టైమ్ ఫర్ ఎనీ ఎంప్లాయర్ అండర్ ఎనీ ఫీల్డ్. అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ జాబ్ అయినా చేయొచ్చు. ఇక్కడ సాఫ్ట్వేర్ చేశారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సాఫ్ట్వేర్ కాకుండా వేరే రంగంలోకి వెళ్ళి దిగాలి అనుకుంటే ఇట్ విల్ డూ దట్. లేదు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మనం ఇన్వెస్టర్ వీసా వేసుకొని వెళ్ళాలి అంటారు. పిఆర్ ఉంటే మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు అతనికి ఆన్సర్ చేసే అవసరం లేదు. అంటే కెనడా పిఆర్ అంటే ఏంటండి? పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, వేర్ యూ కెన్ సెటిల్ దేర్ పర్మనెంట్లీ. ఓకే, దానితో పాటు పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ 18 years వచ్చే వరకు కెనడా గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది. అంటే మిగతా ఏ కంట్రీలో ఇలాంటి సౌకర్యం లేదు. ఏ కంట్రీలో అలాంటి సౌకర్యాలు కనపడలేదు. యూ కెన్ సీ ట్యాక్సేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అంటారు. ఓకే, కెనడాలో కూడా మీరు ట్యాక్స్ పే చేస్తారు, బట్ అంత ఎక్కువ ట్యాక్స్ పే చేయరు. అంటే ఫ్యామిలీతో కలిసి వెళ్ళి అక్కడ ఉండి సెటిల్ అవ్వాలి, జాబ్ చేయాలి అనుకుంటే కెనడా ద బెస్ట్ ఆప్షన్ అంటారా? యా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఈ రోజున్న సిచ్యువేషన్లో. వై? బికాస్ మ్యాన్ పవర్ చాలా తక్కువగా ఉంది. అంటే ద వెరీ లెస్ పాపులేషన్ యాజ్ కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్. అండ్ ద అదర్ థింగ్ లైక్ మెడికల్స్ విల్ బి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటారు లేకపోతే ఏదైనా కానీ మనకి కెనడా గవర్నమెంట్ మెడికల్స్ కూడా ఫ్రీగా ఆఫర్ చేస్తుంది. ఓకే, ఇవి కాకుండా అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అని ఉంటాయి. మీ చేతిలో జాబ్ లేదు కానీ కెనడా గవర్నమెంట్కి మీరు ఒక లెటర్ రాస్తుంటే సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్ మీకు గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం 94 కంట్రీస్కి ట్రావెల్ చేసి మీరు జాబ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి బెనిఫిట్స్ మీరు ఏ కంట్రీలో చూసుంటారు అనుకుంటారు? నాకు ఇంకో చిన్న డౌట్, అంటే ఐటీ రంగంలో ఉండేవాళ్ళు జనరల్గా అమెరికా వెళ్ళాలనుకుంటారు. మీరు కెనడా బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు, ఎందుకలా? మీరు చూసినట్టయితే మీరు అన్నమాట వాస్తవమే. ఆన్ సైట్ వస్తే వెళ్ళిపోవచ్చు యూఎస్కి, ఒక 5 years వీసా వేసుకొని తర్వాత H1 వేసుకొని సెటిల్ అయిపోవచ్చు అనుకుంటారు. ఫైన్, అది నిజమే. కానీ ఈరోజు అదే యూఎస్లో ఒక 60 days లోపల మీ చేతిలో జాబ్ లేకపోతే యూ నీడ్ టు గో బ్యాక్ టు యువర్ హోమ్ కంట్రీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ జాబ్ ఉంది, వాళ్ళు చేస్తున్నారు, బాగానే ఉంది, రేపు పొద్దున జాబ్ పోతుంది. జాబ్ పోతుంటే మీ జాబ్ లేకపోతే మళ్ళీ ఇండియా వచ్చేసేయాలి. మీరు అక్కడ ఐడియల్గా ఉండడానికి లేదు. ఓకే, అది కాకుండా యూఎస్లో H1 కానీ ఏ వీసా స్టేటస్ కానీ మీరు జాబ్ చేస్తున్నారు. ఓకే, కానీ మీరు అక్కడ వీసా స్టేటస్ సంపాదించుకోవడానికి ఇంకా కోర్సులు చేస్తున్నారు. ఇవాళ మాస్టర్స్ అయిపోయింది, 3 years జాబ్ చేస్తున్నారు. అది ఓపీటీ సిపిటీ వీసాస్ అంటారు. ఒకవేళ లేని టైంలో మళ్ళీ ఇంకో కోర్స్, మళ్ళీ ఏదైనా డిప్లొమానో లేకపోతే 1 year కోర్సు చేస్తున్నారు. అలా కాకుండా మీ చేతిలో కెనడా పిఆర్ ఉంటే అదే కెనడా పిఆర్ తోటి మీరు యూఎస్ కూడా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. మీరు సపరేట్ H1 అవసరం లేదు, ఒక విజిట్ అవసరం లేదు, ఏం లేదు. టెంపరరీ వర్క్ వీసా ఉంటుంది. దానితో మీరు యూఎస్ఏ వెళ్ళి జాబ్ చేసుకునే ఆపర్చునిటీ కెనడా గవర్నమెంట్ ఇస్తుంది. కానీ మీరు కెనడాకి రావాలి అనుకుంటే మళ్ళీ పిఆర్ వేసుకోవాలి. రీసెంట్గా ఇచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఎవరైతే యూఎస్ఏలో H1 వీసాతో ఉన్నారో వాళ్ళు కెనడాకి ఓపెన్ వర్క్ పర్మిట్ వేసుకొని వచ్చి 3 years వరకు జాబ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆపర్చునిటీ కెనడా గవర్నమెంట్ ఎందుకు రిలీజ్ చేసింది అంటే, ఓన్లీ రీజన్ నో మ్యాన్ పవర్. ఇందాక మీరు చెప్పాను కదా, ఆపర్చునిటీస్ ఆర్ వెరీ హై. సంపాదించుకున్న వాళ్ళకి సంపాదించుకున్నంత. ఈ 3 yearsలో మీరు ఒకవేళ కెనడా తక్కువ ఉంటుందా? చాలా తక్కువ. ఓకే, ఓకే, ఈ లోపల మీరు వచ్చి కెనడాలో జాబ్ చేస్తున్నారనుకోండి,
మీకు ఇంకొక వీసా స్టేటస్ ఉంటుంది. నార్మల్గా పిఆర్ వచ్చి ఎఫ్ఎస్డబ్ల్యూ పిఎన్పి అంటారు. అది కాకుండా సిఈసి అని ఒకటి ఉంటుంది, కెనడియన్ ఎక్స్పీరియన్స్ క్లాస్. మినిమం 1 year మనకి కెనడాలో ఇన్సైడ్ కెనడా ఎక్స్పీరియన్స్ చూపిస్తే మీ ప్రొఫైల్ వెయిటేజ్ పెరుగుతుంది. స్మార్ట్గా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే, యూఎస్లో ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఫైన్ ఒక ప్రాపర్ స్టేటస్ రావాలి, ఒక ప్రాపర్ రేపొద్దున ధైర్యంగా బతకాలి, ఓకే మళ్ళీ ఇండియాకి వెళ్ళి బతకలేము అని ఉంటారు కదా, వాళ్ళ కోసం కెనడాలో ఓపెన్ వర్క్ పర్మిట్ రెడీగా ఉంది. వెళ్ళి అప్లై చేసుకొని అక్కడి నుంచి ఇండైరెక్ట్గా మీరు కెనడా పిఆర్ వేసుకొని హ్యాపీగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐఎల్స్ ఎగ్జామ్స్ రాయాలంటారు, అసలు ఏం ఎగ్జామ్స్ ఇవి, ఎందుకు రాయాలి? ఐఎల్స్ అనేది ఇంగ్లీష్ ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లోనే చాలా లాంగ్వేజెస్ వింటారు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు. ఇందులో ఉన్న 70% పీపుల్కి హిందీ సరిగ్గా రాదు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెంటర్కి వెళ్తాము, వాడు హిందీలో మాట్లాడతాడు, మనకి భాష రాకపోతే ఏం చేస్తాము, బయటకు వచ్చేస్తాము. యూఎస్ఏ కెనడా ఏంటి అంటే ఫ్రెంచ్ అంటారు, లేకపోతే ఇంగ్లీష్ అంటారు. మీరు ఇక్కడ హిందీ సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నారు, రేపు పొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మేనేజ్ చేయలేకపోతే, దట్ ఈస్ ద రీజన్ ఐఎల్స్ అనేది ఒక ఇంగ్లీష్ ఎగ్జామ్. ద వే యూ రీడ్, రైట్, లిజన్, స్పీక్, ఈ 4 మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, ఐఎల్స్ మళ్ళీ 2 రకాలు ఉంటాయి, అకాడమిక్స్ అండ్ జనరల్స్. అకాడమిక్స్ అంటే ఎవరైతే చదువు లైక్ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటారో అది. జనరల్స్ అంటే ఈ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా దేనికైతే వెళ్ళాలనుకుంటారో దానికి. ఆ ఎగ్జామ్ ఏదైతే స్కోర్ కార్డ్ ఉంటుందో దాన్ని బ్యాండ్ స్కోర్ అంటారు. అంటే అవుట్ ఆఫ్ 8 or 9 మీకు 6 వచ్చిందా 7 వచ్చిందా ఇండివిజువల్ మాడ్యూల్స్ చూసి దాన్ని బట్టి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అది ఎంత మంచి స్కోర్ వస్తే అంత మంచిది. సో ఆ స్కోర్ని బేస్ చేసుకొని మీరు ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడతారో చెప్పి మేము చెప్తాము. ఎఫ్ఎస్డబ్ల్యూ పిఎన్పి అంటుంటారు, అసలు ఏంటండి ఇది? ఇంతకుముందు మీరు కూడా అన్నారు. ఇందా మీకు చెప్పాను, వీసాలు 3 రకాలు ఉంటాయి, అన్ని పర్మనెంట్ రెసిడెన్సీయే విత్ సోషల్ బెనిఫిట్స్, అందరికి ఒకే రకంగా వస్తాయి. ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఇప్పుడు సిఆర్ఎస్ స్కోర్ అంటుంటుంది, కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్. అదేంటి అంటే అవుట్ ఆఫ్ 1200 points 600 points ఏమో మీ ప్రొఫైల్ మీద, ఎలిజిబిలిటీ 67 అన్నాను కదా, దాన్ని 600కి కన్వర్ట్ చేస్తారు. అప్పుడు ఎన్ని పాయింట్స్ వస్తాయో చూస్తారు. రిమైనింగ్ 600 points వచ్చేసి మీకు ఏదైనా ప్రోవిన్స్ నుంచి ఇన్విటేషన్ రావడం కానీ, లేకపోతే మీకు ఏదైనా జాబ్ ఆఫర్ లెటర్ రావడం కానీ, దాన్ని బేస్ చేసుకొని పాయింట్స్ వస్తాయి. సో ఇప్పుడు ప్రోవిన్స్ నామినీ ప్రోగ్రామ్ అంటే ఏదైనా స్టేట్, అంటే మనం ఇక్కడ స్టేట్స్ అంటాము, వాళ్ళు ప్రోవిన్స్ అంటారు. ఏదైనా ప్రోవిన్స్ నుంచి ఇన్విటేషన్ వస్తే మీరు ఆ పర్టికులర్ స్టేట్లో ఇనిషియల్ 2 years జాబ్ చేయాలి, అంటే యు ఆర్ రెస్ట్రిక్టెడ్ ఫర్ దట్ పర్టికులర్ ప్రోవిన్స్. లేదు ఎఫ్ఎస్డబ్ల్యూ అంటారా, యు ఆర్ ఎలిజిబుల్ టు ల్యాండ్ ఎనీవేర్ వేర్ యూ డిజైర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓంటారియోలో జాబ్ చేయాలి, ఎఫ్ఎస్డబ్ల్యూ ద్వారా ఇన్విటేషన్ వచ్చింది, మీరు ఓంటారియోలో ల్యాండ్ అవ్వండి, లేకపోతే సస్కాచ్యువన్లో ల్యాండ్ అవ్వండి, మీకు నచ్చిన చోట ల్యాండ్ అయ్యి జాబ్ చేసుకునే ఆపర్చునిటీ వస్తుంది. అండ్ సిఈసి అంటే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఇన్సైడ్ కెనడా మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఒక వెయిటేజ్ పెరుగుతుంది. ఓకే, సో 3 పిఆర్లే, 3 వీసాల మీద సేమ్ బెనిఫిట్స్ వస్తాయి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ పిఎన్పిలో యు ఆర్ రెస్ట్రిక్టెడ్. స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఉందా? యా అండి, డిగ్రీ అయిపోయిన తర్వాత లెస్ దాన్ 7 years గ్యాప్ ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది 2010లోనే ఎప్పుడో డిగ్రీ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు చదువుకోవాలనుకుంటున్నారు, మీరు ఏ దేశంకైనా ట్రై చేయొచ్చు. బట్ కెనడాకి కూడా అడ్మిషన్స్ వస్తాయి కానీ వీసా రావడం చాలా కష్టం. ఎందుకంటే 2010లో డిగ్రీ అయిపోయిన మీరు 2017లో వెళ్ళిపోవాలి, అప్పుడే మీరు ఎలిజిబుల్, వీసా ఈజీగా వస్తుంది. 17 తర్వాత మీరు అప్లై చేస్తే వీసా రాదు. అంటే అబ్రాడ్ వెళ్ళాలి, ప్రత్యేకించి ఇప్పుడు కెనడా మంచి ఆప్షన్, బెస్ట్ కంట్రీ అని చెప్తున్నారు. రైట్, కెనడాకి వెళ్ళాలనుకునే వారికి ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీస్ ఎలా ఉంటుంది? లైక్ ఎవరైతే ఎక్సెల్లాకి వస్తారో ఒక్కటే, వాళ్ళు తిరిగి హ్యాపీగా వెళ్ళిపోతున్నారు లేదా ఒక హ్యాపీ ఫేస్ తోటి, ఓకేనా? ప్రాసెస్ అనేది ఎండ్ టు ఎండ్ ప్రాపర్గా వెళ్తుందా లేదా, ఫైన్. ఎలా ఉంటుందంటే రాగానే ప్రాసెస్ చేసేస్తాము అని బ్లైండ్గా అప్లికేషన్ తీసుకోకుండా వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తాము, అసలు వాళ్ళ స్టేటస్ ఏంటి. ఈరోజు మీరు చూసినట్టయితే కెనడాలో ప్రతి ప్రొఫైల్ కావాలి, ఏ రంగంలో జాబ్ చేస్తున్న వాళ్ళైనా కెనడాకి కావాలి. అలాగని చెప్పేసి వీ కాంట్ ఈవెన్ టేక్ ఎనీ ప్రొఫైల్ దట్ మైట్ బి అన్స్కిల్డ్ ఆర్ స్కిల్డ్, రైట్? సో అందుకని ఏంటి అంటే వాళ్ళ డిమాండ్ ఎంత ఉంది, కెనడాకి వెళ్ళడానికి వాళ్ళు సరిపడుతున్నారా లేదా, డిగ్రీ కానీ మాస్టర్స్ కానీ చేసి వస్తారు, వాళ్ళు చేసిన యూనివర్సిటీ స్టాండర్డ్స్ దానికి రీచ్ అవుతున్నాయా లేదా. కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్ వస్తాయి, కొన్ని బ్లాక్ లిస్ట్లో ఉన్న యూనివర్సిటీస్ ఉంటాయి, దాని నుంచి చేసిన స్టడీ పనికిరాదు. ఓకే, దాని తర్వాత చేసిన ఎక్స్పీరియన్స్, మీరు సాఫ్ట్వేరా, టీచరా, డాక్టరా, లేకపోతే డ్రైవరా, లేకపోతే బిల్డర్స్లో పనిచేసే క్యాషియర్ కూడా పిఆర్ వేసుకోవచ్చు, కానీ వాళ్ళ ప్రొఫైల్ తీసుకోవడానికి ఉండాలి కదా, రైట్? సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మొదటిగా మేము చేసేది ఒక కేస్ ఆఫీసర్ని అసైన్ చేస్తాము, హూ ద పర్సన్ విల్ బి హెల్పింగ్ టిల్ ఎండ్ హీ గెట్స్ ద పిఆర్. దానితో పాటు ఒక పర్సనల్ ట్రైనర్ని హెల్ప్ చేస్తాము.
ఆ ట్రైనర్ని అసైన్ చేసిన తర్వాత ఇందాక మీరు చెప్పిన ఐఎల్స్ గురించి ట్రైనింగ్ అంతా ఇస్తారు. కేస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మొత్తం చేస్తారు. చేసిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. వీ డూ హ్యావ్ అవర్ ఓన్ బ్రాంచ్ ఇన్ కెనడా అండ్ యూఎస్ ఆల్సో. కెనడాలో ఉన్న బ్రాంచ్ చేత జాబ్ ఇంటర్వ్యూస్ అనేవి మేము హెల్ప్ చేస్తాము. దట్ మైట్ బి ఫర్ 3 to 5 months. ఓకే, ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ క్లయింట్ని వదిలిపెట్టకుండా 100% సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటాము. కానీ క్లయింట్కి చెప్పే మాట ఏంటంటే 100% ఎఫర్ట్స్ ఎక్సెల్లా పెడుతుంది, ఏ రోజు చెప్పాము. ఎందుకంటే మొత్తం ఎఫర్ట్స్ మేము పెడితే చివరి మీరేం చేస్తారు? అవును, రైట్. మా సైడ్ నుంచి ఏమాత్రం సపోర్ట్ ఉంటుందో మీరు అంతే రెస్పాన్స్ ఇస్తే ద బెస్ట్ అవుట్పుట్ విత్ ఇన్ 6 months వస్తుంది. ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీస్ నుండి ఇప్పటివరకు చాలా వందలాది వేలాది మందిని అబ్రాడ్ పంపించి ఉంటారు. రైట్. అంటే అబ్రాడ్ వెళ్ళాలంటే చాలా మటుకు ఈ ఎక్సెల్లా గ్రూప్ను కన్సల్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది. మీ సక్సెస్ స్టోరీ ఏంటి అసలు? వీఆర్ ద వన్ లైక్ ద మెయిన్ కార్పొరేట్ బ్రాంచ్ యూఎస్లో స్థాపించారు. మెయిన్ మోటివ్ ఏంటంటే మేము పడ్డ కష్టం మీరు పడద్దు అని. మా ఎండి గారు అరవింద్ అరసవెల్లి గారు ఎవరైతే ఉన్నారో తన పై చదువులకి యూఎస్ వెళ్ళిన తర్వాత తన పడ్డ కష్టం ఆ రోజుల్లో నేను పడ్డాను, నా తర్వాత ఇలాంటి కష్టం ఎవరూ పడకూడదు అని చెప్పేసి అక్కడే ఎఫర్ట్స్ అని పెట్టి యూఎస్లో కన్సల్టెన్సీ స్థాపించి ఎన్నో రిసోర్సెస్ అనేవి తీసుకొని వచ్చారు ఎక్సెల్లాకి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు యూఎస్ వెళ్తారు, సపోర్ట్ ఇవ్వడానికి ఎవరైనా ఉండాలి. వెళ్ళిన స్టూడెంట్స్కి ఫోన్ చేసి సపోర్ట్ ఇప్పించడం కాదు, మనమే ఇవ్వాలని చెప్పేసి మినియాపోలిస్లో ఒక కన్సల్టెన్సీ స్థాపించారు. ఫైన్, కెనడా పిఆర్ వేస్తున్నాము, జాబ్ ఇంటర్వ్యూస్ రావాలి, దానికి క్లయింట్ సపోర్ట్ ఇవ్వడానికి అది అంటే మేము సొంతంగా ఇచ్చేది. పంపడమే కాదు, వాళ్ళు వెళ్ళిన చోట కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా లైఫ్ సాగించడానికి అన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు, మీ దగ్గర కన్సల్ట్ అవుతారు. రైట్. దీనితో పాటు మీకు తెలిసే ఉంటుంది ఎన్నో ఎడ్యుకేషన్ ఫేర్స్ కండక్ట్ చేశారు. ఆ ఎడ్యుకేషన్ ఫేర్స్ ఎందుకు అంటే మీరు ఎన్నో కన్ఫ్యూజన్స్లో ఉంటారు, అంటే ఏ కంట్రీకి వెళ్ళాలి ఏంటి, కన్సల్టెన్సీ వాళ్ళు సరిగ్గా చెప్తారా లేదా అనే డౌట్లో ఉండే ఎంతోమందికి ఆ ఫేర్లో జరిగే లాభం ఏంటి అంటే ఆ ఎడ్యుకేషన్ ఫేర్స్కి వచ్చేది కన్సల్టెన్సీ వాళ్ళు కాదు, 90% యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్. యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ అవసరమే లేదు ఒక కన్సల్టెన్సీకి వెళ్ళి చేయడము, బట్ ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిప్రజెంటేటివ్స్ని తీసుకొచ్చి డైరెక్ట్గా అడ్మిషన్స్ అనేవి ఇప్పించడం జరిగింది, స్పాట్ అడ్మిషన్స్, వేర్ ఎక్సెల్లా ఈస్ క్లియరింగ్ ఏ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ యూనివర్సిటీ ఆర్ యూ అండ్ ఎంప్లాయర్. వీసా రావడం కూడా అంత ఈజీ కాదు కదా. వీసా దగ్గర వీసా ఇంటర్వ్యూ ఉంటుంది యూఎస్ఏకి. యూఎస్ఏ వీసా ఇంటర్వ్యూ స్టూడెంట్స్కి ఏంటి అంటే అక్కడ ఎలా జరగాలి, లైక్ దానికి కూడా మీరు ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, దానితో పాటు కెనడా పిఆర్కి జాబ్ అసిస్టెన్స్ ఇస్తున్నాం కదా, జాబ్ అసిస్టెన్స్ ఇస్తే సరిపోదు, ఆ ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి దానికి కూడా ట్రైన్ చేసే టీం ఉన్నారు మన దగ్గర. వాళ్ళను కాన్ఫిడెంట్ గా తయారు చేస్తారు, ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అయినా సక్సెస్ అయ్యేటట్టు. సో ఈ విధంగా ఎండ్ టు ఎండ్ ఈ రోజు వరకు ఎంతోమంది స్టూడెంట్స్ మన ద్వారా యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్, జర్మనీ ఎన్నో కంట్రీస్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎన్నో యూనివర్సిటీస్ చేత టైప్స్ తీసుకొచ్చి మన పిల్లలు అక్కడ ఉన్నారన్న సంతృప్తి. అదేవిధంగా ఎంతోమంది పిఆర్ మీద వెళ్ళి సెటిల్ అయ్యారు. అవుట్ ఆఫ్ 100 మెంబర్స్కి జాబ్ వచ్చినా మాత్రం చెప్పను, 70 to 80% దే గాట్ జాబ్. ప్రతి దాంట్లో సక్సెస్ రేట్ ఇంచుమించు అంతే ఉంటుంది. ఓకే, మీరు కూడా 100% చెప్పుకోవట్లేదు, ఒకవేళ ఉన్నా కూడా దగ్గరలో ఉన్నా కూడా అంత చెప్పుకోవట్లేదు. అంతే ఎందుకు చెప్పుకోవట్లేదు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ టు ప్రొఫైల్. ఎఫర్ట్స్ని 100% పెడుతున్నా కూడా మీరు రెస్పాన్స్ అయిపోతే చివరికి తప్పు నాదే అంటారు. బట్ అసలు పిక్చర్ వేరే ఉంటుంది కదా. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే మీ ఎఫర్ట్స్తో పాటు నా ఎఫర్ట్స్ మిక్స్ అవుతేనే బాగుంటుంది అని. హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ బోల్డ్ అని కన్సల్టెన్సీలు ఉన్నాయి. మీ ఎక్సెల్లా ఇమిగ్రేషన్స్కి ఎందుకు రావాలి, ఇమిగ్రేషన్ సర్వీస్కి? మేడం, నేను ఈరోజు కూడా మేడం నా దగ్గరికి రండి నేను ప్రాసెస్ చేస్తాను అంటలేదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మీరు ఎన్నో కన్సల్టెన్సీస్ తిరుగుతూ ఉంటారు, ప్రతి కన్సల్టెన్సీలో మీకు సేమ్ ఇన్ఫర్మేషన్, ప్రాసెస్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దెన్ వాట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్ యూ టేక్? ఒక కన్సల్టెన్సీకి వెళ్తే సార్ మాది ప్రీమియం ప్యాకేజ్ ఉంది, లేకపోతే స్టాండర్డ్ ప్యాకేజ్ ఉంది, లేకపోతే బేసిక్ ప్యాకేజ్ ఉంది అంటారు. ప్రీమియం దగ్గరకు వచ్చేప్పటికి సార్ మేము ఐఆర్సీసీ ఏజెంట్ ఉన్నారు, రిజిస్టర్డ్ ఏజెంట్, వాళ్ళతో ప్రాసెస్ చేస్తాము అంటారు. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు రీచ్ అయ్యి కట్ ఆఫ్కి మీరు రీచ్ అవుతే ఐఆర్సీసీ ఏజెంట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వెన్ యూఆర్ రీచ్ ద కట్ ఆఫ్ నేను కూడా అవసరం లేదు మీరు ప్రాసెస్ చేయడానికి. బట్ ద ప్రొఫెషనలిజం అండ్ ద క్వాలిటీ వేర్ యూ ఫైండ్ ఇన్ ఎక్సెల్లా. అలాగని వేరే కన్సల్టెన్సీస్లో లేదు అని చెప్పను, ఉంది. వీఆర్ ద వన్ హూ గాట్ లిస్టెడ్ ఇన్ ఫోర్బ్స్ 6 months బ్యాక్. మనకి ఫోర్బ్స్లో ఆర్టికల్ వచ్చింది అండ్ వీ గాట్ అవార్డెడ్ విత్ మెనీ అదర్ థింగ్స్. టైమ్స్ ఆఫ్ హైదరాబాద్లో మన గురించి వేశారు. ఓకే, అండ్ దుబాయ్లో ఒక అవార్డు వచ్చింది మన గురించి. సరే, ఎన్నో అవార్డ్స్ మనకు వచ్చాయి. సో
నేనేంటి అంటే వెన్ యూ ఫైండ్ సంథింగ్ టేక్ ఎ ప్రాపర్ డెసిషన్ అండ్ చూస్ ద బెస్ట్. మీరు అన్ని కనుక్కున్నాకనే ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీస్ యూ విల్ ఫైండ్ ద బెస్ట్ విచ్ ఇస్ ఎక్సెల్లా. ఓకే, మీరు అన్ని కనుక్కొని రమ్మంటున్నారు. రైట్. ఇంకోటి ఐఆర్సిసి మారా అంటారు, ఇదేంటి? ఐఆర్సీసీ అంటే కెనడియన్ ఇమిగ్రేషన్ లాయర్. ఓకే, ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేయడానికి లాయర్స్ ఉంటారు, కెనడాలో ఉంటారు. దాదాపు చాలా కన్సల్టెన్సీస్కి ఉన్నారో లేరో కూడా తెలీదు. ఓకే, నా లేరు అని చెప్పచ్చు. ఓకే, ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఉన్నా లేకపోయినా ఒక్కటే. ఎందుకంటే ఐఆర్సీసీ ఏజెంట్ని పెట్టుకుంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అని ఉంటుంది, దాంట్లో అప్లికేషన్ వేసి దాని తర్వాత సపోర్ట్ ఇస్తారు. బట్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేసేది కన్సల్టెన్సీ మాలాంటి వాళ్ళు. ఓకే, సో ఐఆర్సీసీ ఏజెంట్ ఉన్నారు అని చెప్పినా కూడా ఆ భ్రమలో పడి మీకు ఏదో ఇంకా ఎక్స్ట్రా ప్రాసెస్ వస్తాను ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు మీ కట్ ఆఫ్ని రీచ్ అవుతే, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే కన్సల్టెన్సీ చేసే పర్ఫెక్ట్ ప్రాసెస్ చాలు. ఒక ఏజెంట్ ఉన్నారు అని చెప్పేసి మీరు వెళ్ళని అవసరం లేదు. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నా, ముఖ్యంగా ఇప్పుడున్నది బెస్ట్ ఆప్షన్, కెనడా బెస్ట్ కంట్రీ, అక్కడ మంచి సౌకర్యాలు ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ అఖిల్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీస్ని సంప్రదించవచ్చు. అలాగే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు.